ఇప్పుడు చూడు, జై మహిష్మతి. ప్రభాస్ పేరు చెప్పినప్పుడు ఇది నోట్లో పడకపోతే దానికి వాల్యూనే లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఈత పళ్ళు కోసం వచ్చాము. మనకి బోల్డ్ రకాల ఈత పళ్ళు దొరికాయి. మా అడవిలో చాలా రకాలు ఉంటాయి. మీకు ఏమేమి దొరికాయి, మాకు ఎన్ని దొరికాయి అనేది చూపిస్తాను, చూసేయండి. ఇగో మాకు దొరికిన కొన్ని చూపిస్తాను, చూడండి. ఆగి, ఇగో చూసారా, ఇవన్నీ ఈత పళ్ళే. ఇగో టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఇట్లా. ఒరే రండి, అందరూ ఇటు వచ్చిండి, అందరూ ఇటు వచ్చిండి. ఇప్పుడు ఈ పళ్ళు టేస్ట్ ఎలా ఉంటుందో తిని చెప్తాం. మా అడవిలో చాలా రకాల ఈత పళ్ళు ఉంటాయి. ఇప్పుడు అటు సైడ్ అయితే పెద్ద చెట్లు ఉంటాయి కదా, మా దగ్గర చిన్న చెట్లకి బోల్డ్ పళ్ళు కాసేస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. ఎప్పుడైనా మా ఏజెన్సీ సైడ్ వచ్చినప్పుడు పక్కగా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పళ్ళు చూపిస్తాను, చూద్దాం మనకి ఎన్ని దొరుకుతాయి ఈరోజు. క్లైమేట్ ఎలా ఉందో చూడండి ఒకసారి. అటు మన అడవిలో అన్ని జంతువులు ఉంటాయి, ఎలుగుబంట్లు, పులులు, సింహాలు అన్నీ. నైట్ పూట వచ్చామంటే బోల్డ్ కనిపిస్తాయి, ఎందుకు పొలాల దగ్గరికి వచ్చేస్తాయి అడవి పందులు అవన్నీ. ఇగో మనం ఈత పళ్ళు చెట్ల దగ్గరికి వచ్చేసాం. మీకు చెట్టు పళ్ళు ఎలా ఉంటాయో చూపిస్తానండి. ఇగో ఈ చెట్టు చూసారా, ఇంకో ఇంతే ఉంది చెట్టు. ఇలా ఉంటే నాకన్నా చిన్నది. స్టార్టింగ్ వచ్చేటప్పటికి దగ్గర ఇగో ఇలా వస్తాయి బొడ్డ కాయలు, ఇంత ఉంటాయి స్టార్టింగ్లో ఈతపళ్ళు. దాని తర్వాత కొంచెం పరుగుకు వచ్చినాయి అంటే ఇలా అవుతాయి. తర్వాత ఎల్లోయిష్ కలర్లో అయిపోతాయి ఇలాగా. ఇగో ఇందులో కొంచెం పళ్ళు కూడా ఉన్నాయి, మీకు పళ్ళు కూడా చూపిస్తాను. ఇగో ఈ నల్లగా ఉన్నాయి చూసారా, ఇవన్నీ పళ్ళే. పండిపోయినాయి అంటే ఇలా బ్లాక్ కలర్లో అయిపోతాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇవన్నీ పళ్ళే. ఇవి కూడా ఎండకి పండైపోతాయి. మనం ఇలా పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నా ఒక 2 రోజులకు ముగ్గిపోతాయి. ఇగో చూసారా, ఇవే మనం ఈ కడుక్కొని అవసరం లేదు. నిన్న రాత్రి వర్షం పడింది కదా, వర్షం నీళ్ళకి మంచిగా కడుక్కొనేలే. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకో లోన ఇలాంటిది ఉంటుంది, చిన్న సీడ్. ఇది కూడా వేస్ట్ చేయకూడదు. ఇలా తినేసి ఆ గింజలు నీళ్ళు ఇక్కడ ఎక్కడైనా ఇలా పాడేసాం అనుకో, మళ్ళీ తర్వాతకి అయ్యే మొక్కలు అయిపోతాయి. ఈ టేస్ట్ ఎలా ఉంటాయి అంటే ఖర్జూరం పళ్ళు తింటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. మొక్కలన్నీ అలా వచ్చినాయి. ఈ మొక్కలు ఎవరు నాటలేదు, అలా పళ్ళు తినేసి కొన్ని పక్షులు కూడా తినేసి అలా పక్కన పాడేస్తాయి కదా సీడ్స్ అన్ని, వాటికి అయ్యగానే ఈ మొక్కలన్నీ వచ్చి చూడు ఎంత బాగున్నాయో. ఈ ఈతపళ్ళు చెట్లు మనకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఫస్ట్ ఏంటంటే ఇగో దీని ఆకులు ఉన్నాయి కదా, ఇవి పక్షులకి ఉర్లేయడానికి ఉపయోగిస్తారు. ఎలా అంటే ఇదిగో ఇలా వీటిని ఉచ్చుల కింద వాడతారు. ఇలా వెళ్ళి ఇలా చూసారు అంత టైట్గా బీసుకుందా. అదే కాకుండా బొడ్డెంగి పురుగులు ఉంటాయి కదా, అవి కూడా ఇందులోనే దొరుకుతాయి. ఈత కొళ్ళు, ఈత పళ్ళు. ఇంకొకటి చూపిస్తాను చూడండి, ఈ మధ్యలో ఈ కాడ ఉంది కదా, అండెంగు దుంప అని అంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొబ్బరికి మధ్యలో కొబ్బరి మువ్వ అది ఎలా ఉంటుందో ఇది కూడా అలానే లాగుదాం. చూసారా, అద్దరిపోయింది టేస్ట్. ఇందాక బొడ్డంగి పురుగులు అని చెప్పాను కదా, ఇది ఈ కాడ మధ్యలోకి వెళ్ళి కాడనే తింటా అది పెరుగుతుంది. అందుకనే దానికి అంత వాల్యూ, డిమాండ్ కూడా ఎక్కువ. మా సైడ్ చాలా ఇష్టంగా తింటారు ఆ బొడ్డంగి పురుగుల్ని. ఈ కాడలతో కూర కూడా వండుకోవచ్చు. చూసారా, మనకి ఈ ఈత చెట్ల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. చూడు ఇక్కడ ఎన్ని ఉన్నాయో, చెట్టు అంతా పళ్ళే. దొరికాయా?
ఈ ఆకులు ఏంటో తెలుసా? మా ఏజెన్సీ వాళ్ళకి బాగా తెలుసు ఇదేంటో. టిష్యూ. వీటితోనే అదే మరి. అరే ఇక్కడ ఉన్నాయిరా. ఇదిగో చూడు ఎన్ని పళ్ళు ఉన్నాయి, ఎన్ని పళ్ళే. బా ఎంత బాగున్నాయి చూడరా. నైట్ వర్షం పడింది కదా, మొత్తం మంచిగా వాష్ అయినట్టు ఉన్నాయి. నిగ ఇవే పొద్దున పూటలు వచ్చామంటే మనకి ఆ స్నో ఉంటుంది కదా, ఆ వీటి మీద పడిందంటే ఇంకా బాగుంటాయి ఈ పళ్ళు చూడడానికి. ఇగో పక్షి తినేసింది ఒకటి. మా ఏజెన్సీ వచ్చినప్పుడు పక్కగా ట్రై చేయండి. ఈ టేస్ట్ ఎక్కడ దొరకదు. పెద్ద ఈతపళ్ళు చెట్లు కూడా ఉంటాయి, కాకపోతే ఖర్జూరంలా పెద్ద కాయలు ఉంటాయి, కానీ ఈ చిన్న పళ్ళు ఇంకా టేస్ట్ బాగుంటాయి. ఇంకో టేస్ట్ చూసి చెప్పు. మొత్తం సూపర్ గా చూసారా మాకు ఎన్ని దొరికాయో. మొత్తం ఇవన్నీ కోసాం అనుకోకండి, ఇవే ఇంటికి వెళ్ళి పెట్టామంటే రేపు పొద్దునకల్లా ముగ్గిపోతాయి. అదిరిపోయింది. మీ సైడ్ కూడా ఇలా దొరుకుతాయి ఈ పళ్ళన్నీ. ఎప్పుడైనా వీటితో స్వీట్స్ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, చాలా ప్రోటీన్ ఫైబర్ ఉంటుంది ఇందులో. ఇదిగో ఈత పళ్ళు సూపర్ బాగుంది. ఎప్పుడన్నా మీరు తిని చూడండి. కత్తి తెచ్చుకుందా. ప్రస్తుతానికి మనకు దొరికినాయి ఇవి. చూసారా షైన్ అవుతున్నాయి. పడ్డదా ఒకటే. మనం ఇప్పుడు అక్కడ ఉంది కదా ఆ కొండ మీదకి వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి మీకు వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మాకు చాలా దొరుకుతుంది. ఇక్కడ ఎన్ని పళ్ళు ఉన్నాయి చూడు, షాక్ అవుతావు చూసామంటే. ఇది చూడు, ఇవన్నీ పళ్ళే. ఇగో మొత్తం చెట్టు పళ్ళంగా. ఇగో చూసా, బాగుంది కదా. ఇగో ఇది కూడా, ఇవి కూడా తక్కువ లేదు. ఇవన్నీ పళ్ళే. మనకి ఇంకోటి ఏంటంటే ఈ డైరెక్ట్ చెట్టు మీద నుంచి కోసుకొని తింటే ఆ ఫీల్ భలే ఉంటది. మెల్లగారంటే పడిపోతాయి కింద. దగ్గరది కెమెరామ్యాన్ కి నోరు ఊడిపోతుందంట. ఒక్క చెట్టు దగ్గరే మొత్తం చంచి నిండిపోయేలా ఉంది, అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇంకా అడవిలో చాలా రకాలు దొరుకుతాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పళ్ళు, కూరగాయలు. తెలుగులోనే ఇంగ్లీష్ లో చెప్పేసి. అరే ఒక ఆకు తెమ్మన్నాను కదరా.